సింగిల్ స్క్రీన్ థియేటర్ల పార్కింగ్ ఫీజు విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. పార్కింగ్ ఫీజు చెల్లించిన అవసరం లేకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. 2021లో జారీ చేసిన జీవో 121ని హైకోర్టు సస్పెండ్ చేయడంతో పార్కింగ్ రుసుం వసూలు చేసే హక్కును సింగిల్ స్క్రీన్ థియేటర్లు కోల్పోయాయి. టికెట్ ఉన్న ప్రేక్షకుడి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్లో చెల్లుబాటు అయ్యే బిల్లు, సినిమా టికెట్ లేదా రెండింటి ఏదో ఒకటి చూపిస్తే ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. 2021 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లు జీవో 121 నిబంధన నుంచి ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు కల్పించింది. తాజా హైకోర్టు తీర్పుతో ఈ మినహాయింపు రద్దయి మల్టీప్లెక్స్ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లోనూ ఉచిత పార్కింగ్ నిబంధన అమల్లోకి రానుంది. దిల్సుఖ్ నగర్లోని కోనార్క్ థియేటర్ ఓ వ్యక్తి నుంచి 20 రూపాయలు పార్కింగ్ ఫీజు వసూలు చేయడంతో ప్రేమ్ రామావత్ హైకోర్టును ఆశ్రయించాడు. పార్కింగ్ ఫీజు వసూలుపై రిట్ పిటిషన్ దాఖలు చేయగా విచారించిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు జీవో 121 నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఈ తీర్పు కేవలం ఒక్క థియేటర్కు మాత్రమే పరిమితం కాదని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వర్తిస్తుందని న్యాయవాదులు తెలిపారు. వినియోగదారుడి వద్ద సినిమా టికెట్ ఉంటే పార్కింగ్ ఉచితంగా కల్పించాల్సిందేనని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని వివరించారు.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.